సెప్టెంబర్ 17 వస్తే చాలు తెలంగాణ రాజకీయాలు రకరకాల రంగులు పులుముకుంటాయి. రాజకీయ పార్టీలన్నీ దాగుడు మూతలాడతాయి, రకరకాల ప్రయోగాలు చేస్తాయి. చివరకు ప్రజల కళ్లకు గంతలు కడతాయి, వారి చెవుల్లో పూలు పడతాయి. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరుతో జరిపేందుకు నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సెప్టెంబర్ 17న ఏం జరుపుకోవాలనేది చాలా కాలం నుంచి వేధిస్తున్న ప్రశ్న. ఇది విలీనమా, విమోచనమా, లేక విద్రోహమా అంటే మూడింటికి మూడు రకాల సమాధానాలు వినిపిస్తాయి. దీంతో గత కేసీఆర్ ప్రభుత్వం దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించింది. అదే సమయంలో విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్సవాలు నిర్వహించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా మరో కొత్త పేరును ఆపాదించింది. ఈ వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఇందుకోసం పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేడుకలను కూడా మొదటిసారి నిర్వహిస్తుండటంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లతో పాటు రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రికలు పంపించారు. మరోవైపు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలకు సిద్ధమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మరోసారి రెండు పార్టీల మధ్య డైలాగు వార్ నడుస్తోంది. మరోసారి రాజకీయ పార్టీల మధ్య వివాదం రగిలించింది. తెలంగాణ విమోచన దినోత్సవం పేరును మార్చడం సబబు కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎంకు ఓ లేఖ రాశారు. నిజాం నవాబు ప్రైవేటు సైన్యమైన రజాకార్ల కిరాతక పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం పొందేందుకు ఏళ్ల తరబడి పోరాడిన విధానం, రజాకార్ల హింసకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా రేవంత్ కు తెలీదా అని లేఖలో ప్రశ్నించారు. పేరు మార్చటం అంటే వాస్తవ చరిత్రను వక్రీకరించటమే అని, ప్రజల దృష్టిని మరల్చడమేనని మండిపడ్డారు. 50 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను వంచినందుకు తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బైరాన్పల్లి, గుండ్రంపల్లి, పరకాల, 1000 ఊడల మర్రి సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని, నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటాలతో పాటు హిందూ మహాసభ, ఆర్య సమాజ్ చేసిన త్యాగాలను గుర్తు చేసేందుకు చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, రాబోయే తరాలకు అందించాలని ఆ ఉద్దేశంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.